కోసం ఒకసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నారు. వైసీపీ పార్టీ తరపున ఉండేవారంతా కూడా సానుభూతి పరులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేకపోతున్నారు. ఇది నిజమా అని అనుకుంటున్నారు కానీ నమ్మలేరు. కానీ ఇది నిజమే. ఇక వైసీపీకి 11 సీట్లే వచ్చాయేంటి, కూటమికి 164 సీట్లు వచ్చాయేంటి అనేది అది కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే చుట్టూ ఉండే వంది బాగతలు మనమే గెలుస్తాం, మనమేమి తప్పులు చేయలేదు అని ఇంతవరకు చెప్పుకొని వచ్చారు. వారి తాలూకా వంది బాగతలు చెప్పిన మాటలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారన్నమాట. అందుకు ఆయన ఈ నమ్మలేని నిజాలు నమ్మలేకపోయారు. ఆయన నమ్మలేరు ఇవి నిజాలే. కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో కానీ అవి చూస్తే వై నాట్ 175 అన్నది నిజమే అనిపిస్తుంది. ఎవరికి? కూటమికి వై నాట్ 175 అనేది వచ్చును. వారు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా చేయలేదు. దీనివలన కూటమికి ఆ 175 సీట్స్ కూడా రాలేదు. అవి కూడా ఎలా వచ్చాయో చెప్తాను మీకు. తెలుగుదేశం గెలిచిన స్థానాలను చూస్తే వారికి స్ట్రైక్ రేట్ 92% ఉందన్నమాట. వాళ్ళు 100 సీట్స్లో పోటీ చేస్తే 92 సీట్లు గెలిచినట్టుగా అనమాట. స్ట్రైక్ రేట్ వారికి 92% ఉంది. 57% ఓట్లు వచ్చాయన్నమాట. ఇవి కూడా నమ్మశక్యంగా వారికి లేదు. దీనివలన వారు ఏంటంటే ఇంకా వేరే అవస్థలో ఉండి వారు ఏం చెప్తున్నారంటే కొంతమంది కార్యకర్తలను ఇంకా నిల్చోబెట్టుకోవటం కోసం అని ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, అది జరిగింది, ఇది జరిగింది. ఒక దశలో సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి గారి కూడాను ఏమన్నారు అంటే ఏదో జరిగింది మోసం, కానీ ఆధారాలు లేవు అని చెప్పారు. ఇది కార్యకర్తలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది? గ్రామాల్లో ఉండే కార్యకర్తలు నిజమే అని భావిస్తారు కూడాను. కానీ అతను చెప్పినవి ఎంతవరకు నిజమో ఒకసారి పరిశీలిద్దాం. ఈవీఎం గొడౌన్స్ అనేవి ప్రతి 3-4 నియోజకవర్గాలకు ఒకటి ఉంటుంది. కొన్నింటి దగ్గర 5-6 నియోజకవర్గాలకు ఉంటాయి. ఆ ఈవీఎం గొడౌన్స్కి అన్ని పార్టీల తాలూకా ఏజెంట్లని ముందు తీసుకెళ్ళి చూపిస్తారు. ఈవీఎంలు ఎలా ఉన్నాయి, ఏ కండిషన్స్లో ఉన్నాయి అవన్నీ చెక్ చేయమంటారు. అవన్నీ చెక్ చేసుకుంటారు. అవన్నీ అయిన తర్వాత డెమో కూడా చేస్తారు. ర్యాండమ్గా ఈవీఎంలు తీసి ప్రతి ఈవీఎం కూడా ఎలాగ ఆపరేట్ చేస్తారు, ఆపరేట్ చేసిన తర్వాత ఆ ఈవీఎంలో ఎలా ఓట్లు పోల్ అవుతున్నాయి అనేది కూడా ఆ ప్యాడ్స్ని బట్టి చూస్తారన్నమాట. ఇదంతా కూడా సత్యం. అది కాదనకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏదో జరిగిన విద్యగానే ఉంటే కేంద్రంలో ఉండే పార్టీ కూడా అటువంటి పని చేస్తుంది కదా, ఆ విద్య నేర్చుకుంటారు కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య మరి ఇతరులకు ఎవరికీ తెలియదు, చంద్రబాబు నాయుడు గారే ఇటువంటివి చేశారు అనుకుంటే 2019లో మీరు గెలిచి ఉండేవారా? ఇలాంటి అపోహలు క్రియేట్ చేయడం మానాలి. ఫస్ట్ మీ పార్టీ ఇంకా అనేక పార్టీలాగే ప్రజల్లో నిల్చోవాలి అంటే కొన్ని స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాలి. ఇప్పటికీ కూడా మీ రివ్యూ మీటింగ్స్లో మీ ముఖ్య సలహాదారు మీ వెనుక కూర్చొని ఆయన చెక్ చేస్తున్నారన్నమాట. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరెవరు రివ్యూ నివేదికలు ఎలా ఇస్తున్నారు అన్న విషయాలన్నమాట. ఇంకా అది వదలలేదు మీరు. ఇంతకుముందు ఒక మున్సిపాలిటీలో ఒక వార్డు మెంబరు, ఒక కార్పొరేషన్లో ఒక కార్పొరేటరు, ఒక మేయరు, వీళ్ళంతా కూడా ఒక జిల్లా పరిషత్లో ఒక జిల్లా పరిషత్ సభ్యుడు ఎలా మాట్లాడారో మీరు ఐప్యాక్ సభ్యులతో మీరు నిఘా వేసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడాను మీరు అన్ని నివేదికలు తెప్పించుకున్నారు. వారిని నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి పనులు చేయటం వల్ల ఏంటంటే అవుతుంది అంటే మీరు స్వయంగా వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రివ్యూ విషయాలు ఎలా చెప్పారు అనేది మీ అంతటి మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఇంకా థర్డ్ పార్టీని పెట్టి మీరు ఇంకా నిర్ణయించుకోవడం బాగోలేదు. తర్వాత స్ట్రైక్ రేట్స్ ఒక్కొక్కసారి 100% కూడా ఉంటాయి. 100% కూడా ఉండే సందర్భం ఉంది దేశంలో. దేశ చరిత్ర ఒకసారి తిరగేయండి. జనతా గవర్నమెంట్ వచ్చే సందర్భంలో అప్పటికి ఉత్తరప్రదేశ్లో 85 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు ఉండేటప్పుడు 85 స్థానాలు కూడా జనతా పార్టీకే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రధానమంత్రిగా ఉండేటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. కేవలం ఒక జనసంఘ్ లీడరు
రాజనారాయణ చేతిలో ఆమె ఓడిపోయారు. ఇటువంటి చారిత్రక సత్యాలు మీరు ఇంకా నేర్చుకోకపోవడం, 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, సుమారుగా 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి కూడా మీరు నేర్చుకోకపోవడం మీ స్వయంకృత అపరాధమే అని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మీరు మీ పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుంది అని అనుకుంటే మీరు దానికి తగిన చర్యలు తీసుకోండి. మీ పార్టీ మనుగడ సాగించలేదు అనేది చారిత్రక సత్యం. ఇంకా పార్టీ ఇంకా బిల్డ్ చేయలేదు. పార్టీ అధికారంలో ఉండేటప్పుడే చాలామంది బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మీ విధానాలు నచ్చక, మీ అభిప్రాయాలు నచ్చక, మీ చేతలు నచ్చక కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మీరు అధికారంలో ఉండేటప్పుడు వెళ్ళిపోయారు. ఒకసారి పరిశీలించుకోండి. ఇక కార్యకర్తలు అనగా ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు అనగా ఇంకా వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళకి వీలు పడగా ఉన్నారు అనమాట. ఈ దేశంలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి, లక్షలాది జీవరాశులు ఎలా నాశనం అయిపోతున్నాయో పార్టీలు కూడాను అంతరించిపోతుంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే మీరు మన రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏ స్థితిలో ఉన్నాయి. మీ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి మీ పార్టీ కార్యాలయాలను ఎవరు పోషిస్తారు? మీ పార్టీయే కాదు, బీఎస్పీ పార్టీ ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉంది? కృషికర్ లోక్దళ్ పార్టీ ఎలా ఉంది? జనతా పార్టీలో ఉండే అనేక పార్టీలు ఎలా ఉన్నాయి? సంయుక్త విధాయక దళలో ఉండే పార్టీలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఈరోజు దేశంలో కనుమరుగైపోయాయి అనమాట. అందుకు మీ పార్టీ ఇంకా ఉంటుంది, అదేదో చేస్తుందనే నమ్మకం ఉంటే గట్టిగా కృషి చేయండి. అంతేగాని అనుమానాలు ప్రజల్లో వదలటం అవన్నీ కూడా మంచిది కాదు. ప్రతిపక్ష కూటమికి, మీకు ప్రతిపక్ష కూటమిగా ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, మరి తెలుగుదేశం కానీ, ఈ మూడింటికి కూడా 175 అసెంబ్లీ సీట్లలో 135 టీడీపీకి, జనసేనకి 21, కానీ కూటమిలో 135, 21, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. కానీ ఇవే 175 అవ్వకపోవడానికి కారణం ఏంటో మీకు చెప్తాను. మీకు 175 కూటమికి వచ్చును, వారు సరైన ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేదు. ఒకటి, పోల్ మేనేజ్మెంట్ చేయలేదు. అన్ని దగ్గరలో కాదు, కొన్ని నియోజకవర్గాల్లో చేసి ఉంటే అవి కూడా వచ్చును. ఉదాహరణకి మీరు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న అరకు వ్యాలీ చూద్దాం. ఇక్కడ రేగం మత్స్యలింగం 31,877 మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. కానీ వాస్తవానికి ఇక్కడ వంతల రామన్నకి 13,555 వచ్చాయి. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. అలాగే లకే రాజారావు, ఇతను బీఎస్పీ పార్టీ ఒకప్పుడు విశాఖపట్నానికి జడ్పీ చైర్మన్గా కూడా పోటీలోకి వచ్చిన స్థానంలోకి వచ్చింది. ఆయన ఇండిపెండెంట్గా చేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున 13,506 ఓట్లు తెచ్చుకున్నాడు. అలాగే కాంగ్రెస్కి 12,503 ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే సివేరి అబ్రహాం ఇండిపెండెంట్గా 11,633 ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే 10,737 ఓట్లు ఇంకో ఇండిపెండెంట్కి వచ్చాయి. అంటే ఈ ఓట్లన్నీ కలిపితే మీకు ఇంచుమించుగా 60-70 వేలు మెజార్టీతో అక్కడ మీ ప్రత్యర్థి గెలిచి ఉండేవాడు అనమాట. అందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 సీట్లు వారికి వచ్చుందనమాట. ఆలూరు నియోజకవర్గం చూద్దాం. ఈ నియోజకవర్గంలో విరూపాక్షి వైఎస్ఆర్సీపీ నుంచి కేవలం 2,800 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ వీరభద్రగౌడ్ తెలుగుదేశం నుండి పోటీ చేశారు కానీ ఓడిపోతే అయితే కాంగ్రెస్కు 5,772 ఓట్లు వచ్చాయి, బీఎస్పీకి 1,369 వచ్చాయి, వైపీకి 674, అదర్ ఇండిపెండెన్స్కి 2,000 ఓట్లు వచ్చాయి, నోటాకి 2,634 వచ్చాయి. అంటే ఇక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ మీ ప్రత్యర్థులు అంటే కూటమి అభ్యర్థులు ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ కొద్దిగా లోపాలు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ కూడా మీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. దర్శి నియోజకవర్గం, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి కేవలం 2,456 ఓట్ల మెజార్టీతో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం అభ్యర్థిపై గెలిచారు. ఇక్కడ కూడా నోటాకి 2,000 ఓట్లు, కాంగ్రెస్కి 1985, బహుజన సమాజ్కి 500, భారతీయ చైతన్య యువజన సమాజ్కి 305 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా కలిపితే 2,456 ఓట్లు అక్కడ మీ వచ్చిన దాని మెజార్టీ కంటే ఎక్కువే ఉన్నాయన్నమాట. అందుకు ఇక్కడ కూడా మీరు ఓడిపోయి ఉండేవారు. అలాగే ఎర్రగొండపాలెంలో కూడాను 5,004తో మీ అభ్యర్థి గెలిచారు. ఎర్రగొండపాలెం అందులో 5,200 ఓట్లతో గెలిచారు. ఇక్కడ నోటాకి 2,231, కాంగ్రెస్కి 2,192, బీఎస్పీకి 1,330 ఓట్లు వచ్చాయి. ఇతర ఇండిపెండెంట్లకు ఒక్కొక్కరికి 2,000 ఓట్లు వచ్చాయి. అందుకు
ఇది కూడా అదే పరిస్థితిలో ఉందన్నమాట. మీరు ఇంకా పొంగనూరు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నుండి మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం 6,095 ఓట్లతోనే గెలిచారు, మెజార్టీతో గెలిచారు. చావు తప్పి కొనలు అట్టుపోయినట్టుగా అక్కడ ఓటమిని తప్పించుకున్నారు పెద్దిరెడ్డి గారు. బోడే రామచంద్ర యాదవ్కు భారత చైతన్య యువజన పార్టీ, ఈ పార్టీ కోసం మీకు రాష్ట్ర స్థాయిలో గుర్తుండే ఉంటుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్స్ని పెట్టారు వీళ్ళు. అటువంటి పార్టీతో ఎలక్షన్ మేనేజ్మెంటో లేకపోతే పోల్ మేనేజ్మెంటో ఏదో చేసుకుని ఏదో ఒక ఒప్పందానికి కూటమి కానీ వచ్చుంటే అక్కడ వీరికి 4,559 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కు 3,571 ఓట్లు పడ్డాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 1,906 ఓట్లు పడ్డాయి. నోటాకు 2,904 ఓట్లు పడ్డాయి. అందుకు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవడానికి ఎటువంటి అవకాశం లేదు. 6,095 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారన్నమాట. అందుకు ఇవన్నీ మీ ప్రతిభ అనుకొని ఇంకా వైనాట్ 175 అనే భ్రమలోనే ఉన్నారు. అంటే వైనాట్ 175 ఎవరికి వచ్చును? కూటమికి వచ్చును, మీకు కాదు. ఇంకా కూడాను మీకు కార్యకర్తలకు ఏం సంకేతం పంపిస్తున్నారు? 40% ఓట్లు మనకి ఇంకా ఉన్నాయి గ్రామాల్లో అంటున్నారు. 40% ఓట్లు వైసీపీకి ఉన్నాయి. అవి అంటే అక్కడ క్యాండిడేట్స్ లేరా? ఏ నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్స్ లేకుండా మీరే నిల్చున్నారా? ఆ క్యాండిడేట్స్కి ఏమాత్రం ఒక 5% ఓట్స్ కూడా పడలేదా? మీ తరపున ఓడిపోయిన వారికి కానీ గెలిచిన వారికి కానీ ఎవరికి కూడా క్యాండిడేట్స్కి ప్రమేయం లేదా? తర్వాత ప్రతి గ్రామంలో కూడా అనేక స్థానిక పరిస్థితుల కారణంగా మీ పార్టీకి కొన్ని ఓట్లు, మీకు ఎగనెస్ట్గా కొన్ని ఓట్లు పడతాయి, కొంత శాతం పడుతుంది. అంతేగాని మీ పార్టీ వాళ్ళ పార్టీ అని చూడరు. అక్కడ ఉండే వ్యక్తులను బట్టి, పార్టీలను బట్టి, అభ్యర్థులను బట్టి అక్కడ వ్యతిరేకంగా పడతాయి. అందుకు మీకు 40% ఓట్లు లేవు. ఏది ఏమైనా భవిష్యత్తులో గడ్డు కాలం వస్తుంది మీ పార్టీకి. గడ్డు కాలం కాదు, పూర్తిగా వచ్చేసింది, ఇంకా భవిష్యత్తులో రావటం ఏంటి. అందుకు అనేక వందల పార్టీలు ఎలా కనుమరుగైపోయాయో అలాగే వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు తెలుగుదేశంకి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఉంది, తెలుగుదేశంకి ఆల్టర్నేటివ్గా జనసేన ఉంది. రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు ఉండరు. ఈ కూటమిలో ఉండేవారే కాకుండా వీరే కాకుండా ఇంకేదైనా కొత్త పార్టీ రావచ్చు. అందుకు మీరు ప్రత్యామ్నాయం అనుకుంటే ఒట్టి అపనమ్మకం. అది మీ అపనమ్మకాన్ని కార్యకర్తలకు చేరవేయకండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.